హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకు మంచి టిఫిన్ చేసి చూపించబోతున్నాను. వచ్చేసి ఉగ్యాని, బురుగుల ఉగ్యాని అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో నేను చేసే ఈ ఉగ్యాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఓకే, కాస్త ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి మనము జీలకర్ర వేసుకున్నాం ఒక స్పూన్. అదేవిధంగా ఇందులోకి ఉల్లిపాయలు, ఉల్లిపాయ మంచిగా వేయించుకోవాలి. టిఫిన్ అనగానే సింపుల్గా అయిపోతుందండి. మనకు ఉప్మా కానీ, ఉగ్యాని కానీ, పొంగల్ కానీ చాలా త్వరగా అయిపోతుంది. పొంగల్ అంటే మరి చట్నీ కావాలి, దానికన్నా మనకు త్వరగా అయిపోయే టిఫిన్ ఉప్మా, ఉగ్యాని చాలా సింపుల్ అంటే సింపుల్. అక్కడ బురుగులు నానబెట్టి ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి అయిపోతుందండి. మంచి టేస్టీ ఉగ్యాని మనము టేస్ట్ చేద్దాం. నా స్టైల్లో నేను చేసే ఉగ్యాని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మంచిగా ఇప్పుడు ఉల్లిపాయ కాస్త ఎర్రబడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అసలు గుమ్మగుమ్మలాడిపోతుంది, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి కాస్త వేగనిద్దాం. ఓకే అండి, ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మంచిగా వేగినాయి. ఇందులోకి మనము ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాం. అదేవిధంగా ఇందులోకి టమోటాలు ఒక 3 తీసుకున్నా, కాస్త పెద్ద సైజువే. బురుగులు మనకి ఒక్కో చోట ఒక విధంగా కొలతలో ఇస్తారు. అంటే కిలోల ప్రకారం ఒక చోట, గ్రాముల ప్రకారము, అలాగే పడితో కొలిచి వేస్తారు. నేనైతే ఇవి మా సైడు పళ్ళతోనే దొరుకుతాయండి, కాబట్టి 3 పళ్ళు తీసుకున్నా. ఓకే, ఈ ఉల్లిపాయ కాస్త మంచిగా, టమోటా కూడా బాగా మెత్తబడాలి. ఇందులోకి సాల్ట్ వేద్దాం. కాస్త ఘాటు వస్తుంది. ఇంకా ఇంట్లో పచ్చిమిర్చే వేయలేదు, కానీ తాలింపు మంచి ఘాటు వస్తుంది. కాస్త మగ్గాలి, మంచిగా అవుతుంది, తొందర ఏం లేదు. ఇదే టైంలో ఇందులోకి మనము పచ్చిమిర్చి అండి, ఉట్టి పచ్చిమిర్చి మిక్సీ వేసుకుందాం. ఇవి వచ్చేసి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. మంచిగా మిక్సీ వేసుకుందాం. కాస్త మెత్తగానే వేసుకోవాలి, లేదంటే బరకగా అయినా పర్లేదు. ఈ మిర్చి, టమోటా మంచిగా మెత్తబడాలి. ఈలోగా ఇందులోకి మనము పసుపు వేసుకుందాం. కాస్త స్పూన్ పసుపు వేసుకోండి, సరిపోతుంది. ఇది ఫ్లేవర్, ఉగ్యాని ఫ్లేవర్ అదిరిపోతుంది, స్మెల్. వావ్, సూపర్ అండి. కాస్త నేను ఆయిల్ తక్కువనే వాడతాను, కాబట్టి ఒక అడుగంటేలాగా ఉంటుంది. అప్పుడప్పుడు కలుపుకోవాలి. మీరు ఆయిల్ కాస్త ఎక్కువ వాడే వాళ్ళు ఉంటే వేసుకొని మంచిగా టేస్టీగా చేసుకోండి. ఇలా చేయడం వలన టేస్ట్కి ఏం తేడా ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మంచిగా టమాటో కూడా మెత్తబడుతుంది. ఈ టైంలో మనం ఇందులోకి ఒక ఐటమ్ వేద్దాం.
మీరు అస్సలు ఊహించారు ఈ ఐటెం ఏంటో. చింతపండు పులుసు ఒక గ్లాసు కానీ వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇది వేయడం వల్ల పుల్లగా కారంగా మసాలా అంతా టమోటా ఉల్లిపాయ ఈ ఫ్లేవర్తో అద్దరిపోతుంది పురుగుల్లో బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇది కాస్త ఆ పులుపు పచ్చిదనం పోయేంత వరకు కాస్త మగ్గనిద్దాం. ఈలోగా మనము బురుగులు నానబెట్టుకున్నాం కదా, వాటిని పిండి పక్కన పెట్టేద్దాం. ఓకే అండి, మనకు పులుసులో మంచిగా టమాటా ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి బురుగులు వేద్దాం. మంచిగా నానబెట్టుకొని పిండి వేసుకున్నానండి బురుగుల్ని. బాగా కలుపుకోవాలి. వావ్, సూపర్ అండి. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఏంటి అప్పుడే అలా కలిపేస్తుంది అనుకుంటున్నారా? లేదులేండి, వేస్తాను, మీకు డౌటే అక్కర్లేదు. పప్పుల పొడి కదా, ఓకే. ఇది లేకపోతే టేస్ట్ కాస్త తేడాగా ఉంటుంది కాబట్టి పప్పుల పొడి వేసుకోండి. అదేవిధంగా ఇందులోకి కాస్త పచ్చి కొత్తిమీర తరుగు ఇది పెడితే మరి కాస్త రుచిగా ఉంటుందండి బిర్యానీ. సూపర్. ఇంకా టేస్ట్ ఆల్రెడీ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు టిఫిన్ చేయడానికి, ఇంకా అవ్వలేదా అని. ఓకే, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. నా స్టైల్లో నేను చేసే బిర్యానీ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అండి. ఇది అండి నా స్టైల్లో నేను చేసే బురుగుల బిర్యానీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.